హేమధ్వజ మహారాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య పాలిక. వారికి ఏదో సంతానం లేదు, ఆవిడేదో బాధపడింది. ఈయనేమో తపస్సు ప్రారంభించాడు, శివుణ్ణి మించిన దైవం ఎవరని. నిజమే కదా. ఆ శివుని గురించి ఆయన తపస్సు ఎలా సాగింది అంటే, శివుడు అక్కడ బందీ అయిపోయాట. ఆ మానవపతి చిత్తారామమునందుండ మరిగి, ఆ మానవపతి చిత్తారామమునందుండ మరిగి, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, సోమకళాధరుడు మిగిలి సొమ్మిగుల సోమరియయ్యన్. రాజత భూభృత్సీమకయి పోదలంపక, సోమకళాధరుడు మిగుల సోమరియయ్యన్. ఈ రాజు తన తపస్సుతో ఈయన బాగుపడ్డాడు, కానీ శివుణ్ణి సోమరవాడిని చేశాట. సోమరవాడు అంటే అర్థమేంటి? కూర్చుని లేవనవాడు, పడుకుని లేవనవాడు, ఎక్కడికి కదలనవాడు, ఏమైనా వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళాలా తప్పదా అనేవాడు. శివుడికి ఆ బద్ధకం వచ్చిందట. ఎందుకు వచ్చిందట? ఆ మానవపతి చిత్తారామమునందుండ మరిగి. కైలాసంలో ఉంటాడు శివుడు సాధారణంగా మన లెక్క ప్రకారం, పురాణాల ప్రకారం. ఈ మానవపతి కానీ ఎప్పుడు కైలాసంలోనే ఉంటే ఇంక అక్కడెందుకు? అక్కడ యోగి హృద్యానగమ్యం. ఎవరు హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ హేమధ్వజ మహారాజు శివధ్యానం నమశివాయ 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 అని చేస్తుంటే శివుడు ఈయన మనస్సులోకి వచ్చేసాడు. ఈ మనస్సు ఎలా ఉంది? ఆయనకి చిత్త ఆరామము. ఆరామం అంటే ఉద్యానవనం. ఒక ఉద్యానవనంలో పూల తోటలో ఉంది. మనం ఏదైనా ఇంటికి వస్తే బయటకు వస్తాం, ఇంట్లోంచి బయటకు వస్తాం. పూల తోటలోకి వెడితే బయటికి రాలేం. పువ్వు తర్వాత పువ్వు, ఆకు తర్వాత ఆకు, ఈలోపు తుమ్మెదలు వస్తే తుమ్మెదలు, అవి ఝంకారం చేస్తే ఝంకారం, సరిపోతుంది అక్కడ. ఇంకా అందులోంచి బయటికి రాకుండా. అలాగే ఈ మనస్సు శివుడికి పూల తోటలా అనిపించి అక్కడే ఉండిపోయేట. మధ్యలో పార్వతీదేవి ఓసారి ఫోన్ చేసింది అనుకుందాం సరదాకి. మరి ఇల్లాలు ఏమండి ఏమిటో పొద్దు నుంచి కనపట్లేదంటే, ఇక్కడ హేమధ్వజుడు తపస్సు చేస్తున్నాడే, నేను ఆయన మనస్సులో ఉన్నాను, నాకు రావాలని లేదు. అలాంటి ఎలాగండి? గ్యాస్ కూడా లేదు ఇంట్లో, వంట అయిపోయింది, వంట ఆగిపోయింది, గ్యాస్ బండ్ రాలేదు, ఏదో బుక్ చేయాలా, ఆధార్ కార్డు, ఆవిడ పాటలు ఆవిడకు ఉంటాయి కదా ఇల్లాలు. మరి ముగ్గుడు కనపడపోతే ఎలా ఉంటుంది? ఇంటికి రాకపోతే ఎలాగండి? పోతే నేను రాను, నాకు ఇక్కడే బాగుంది, అది ఏదో నువ్వు పడు, ఆ పిల్లలిద్దరితోటి నేను పడను, నాకు అవసరం లేదు. ఈ మానవపతి యొక్క, ఈ హేమధ్వజ మహారాజు యొక్క మనస్సులో గొప్ప ఉద్యానవనంలో నాకు విహరిస్తుంటే మనస్సుకు ఆనందంగా ఉంది, నేను ఎందుకు వదిలేయాలి దీన్ని, నేను ఇక్కడ రాను అని శివుడు మిగుల సోమరియయ్యన్. సోమరిపోతులాగా మాట్లాడుతూనే వెళ్ళని చెప్పాడు. భగవంతుడిని సోమరణ చేశాడు అంటే చమత్కారంగా చెప్పాడు హాస్యంతో. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? అక్కడి నుంచి వెళ్ళలేక బందీ అయిపోయాడు. పైగా అందులో ప్రయోగాలు చూడండి మీకు. ఆ మానవపతి చిత్త ఆరామమునందుండ మరిగి, అది ఆరామం ఉద్యానవనం ఒకటి, మరిగి ఇది ఎప్పుడు వాడతా ఉన్నాం మనం? వాడు అలా మరిగాడు, ఆ ప్యాకెట్ మరిగాడమ్మా, దుర్వ్యసనాలకు వాడతాం. కానీ ఇక్కడ శివుడు కూడా ఒక వ్యసనంలాగా మరిగట్ట. అలాగా ఇక్కడే ఉంటాను, నేను రాను, నాకు అలవాటైంది, నాకు బాగుంది, ఆ మరిగి ప్రయోగం. అలాగే రాజత భూభృత్ సీమమునకు వెళ్ళవలసింది ఎక్కడికి? వెండికొండ అయితే నిజానికి మంచుకొండ అనొచ్చు, మంచుకొండ అయితే వెళ్ళకపోతే మంచిది అంటాం, మంచు ఎందుకు బిగిసిపోతాం. కానీ రాజత భూభృత్, రాజత అంటే రజత శబ్దం నుంచి రాజత. వెండికొండకు కూడా వెళ్ళడం మానేసాడు, అంత ఇది బంగారు కొండ అనమాట. వీడి మనస్సు బంగారు కొండ. అందుకని వెండికొండ నాకెందుకు, ఇక్కడ బంగారు కొండ ఉంటేను హేమధ్వజ మహారాజు ఆయన అంతకు ధ్యానం చేస్తున్నాడు. అదొక ప్రయోగం. ఇంకా పోదలంపక ఆ వెళ్లకుండా సోమరియయ్యను, సోమరి అయ్యాట. ఎవరు? సోమకళాధరుడు. ఇంకేదైనా వాడచ్చు, కానీ సోమకళాధరుడు అంటే చంద్రకళను ధరించినవాడు. చంద్రకళను ధరించేటువంటి చంద్రుడు చల్లదనానికి, వెన్నెలకి ప్రత్యేక. అటువంటి చంద్రకళను ధరించిన శివుడు ఈయన మనస్సులో ఉన్నటువంటి, ఈయన మనస్సు నిండా వెన్నెల అమృతధార, సహస్రారం నుంచి కురుస్తున్నటువంటి అమృతధార కురుస్తుందని అర్థం. ఇంత ప్రయోగం ఉంది సోమకళాధరుడు. పైగా సోమ శబ్దానికి ఒక విచిత్ర అర్థం. మనం సోముడు అంటే చంద్రుడు అంటాం. అసలు ఎందుకు వచ్చింది సోముడికి చంద్రుడు అనే పేరు? చంద్రుడు సోముడు అనే పేరు ఎందుకు? సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు. సరే, చంద్రుడు శివరస్సు మీద ధరించాడు కాబట్టి సోమ అంటే శివుడు అని కూడా వచ్చింది. చంద్రుడికి సోమ శబ్దం ఎందుకు వచ్చింది అంటే, కాశీలో చంద్రుడు 10,000 ఏళ్ల పాటు గురుభార్యాగమనం చేసినటువంటి దోషం పోవడానికి 10,000 ఏళ్ల పాటు ఉమా సహితంగా శివుణ్ణి 10,000 ఏళ్ళు చంద్రేశ్వరలింగం అని స్థాపన చేసి ఆరాధించాడు. ఇప్పటికీ చంద్రేశ్వరలింగం ఉంది అక్కడ. అష్టదిక్పాలకులందరూ శివుణ్ణి తమ తమ పేరు మీద లింగస్థాపన చేసి ఆరాధించారు. అలా చంద్రుడు ప్రత్యేకించి పార్వతీదేవి సహితంగా శివలింగాన్నే కాకుండా పక్కన అమ్మవారిని కూడా పెట్టి ఆరాధించడంతో శివుడికి మరింత ఇష్టమైంది. అమ్మవారిని కూడా పెట్టావు, నాకు సంతోషం రా, ఎవరైనా మనకు సత్కారం చేసినప్పుడు ఏమంటే మీ వారిని కూడా తీసుకురండి, ఆడవాళ్ళని, వాళ్ళకు కూడా చేరపడితే వారికి ఆనందం, మనకు ఆనందం. ఎంతసేపు మనకేనా? అందుకే సత్కారం ఎప్పుడు దంపతులకు చేయాలంటారు.
అందుకని మా ఆవిడను కూడా అలా ధ్యానించేవారో సంతోషం. ఇక నుంచి నీ పేరు సోమః స ప్లస్ ఉమతో సహితంగా, నన్ను ఉమతో సహితంగా అర్చించావు కాబట్టి నీ పేరే సోమ అని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన మళ్ళీ సోమశేఖరుడు సోమకళాధరుడు అయ్యాడు. అంతటి వెన్నెలతో సహా ఉండడమే కాకుండా సోమకళాధరుడు అంటే శివుడు అమ్మవారితో సహా ఇక్కడే ఉన్నాడు. పార్వతి ఇల్లు వాకిళ్ళు గ్యాస్ పొయ్యిలు వంటలు ఎప్పుడూ ఉండేవి. వచ్చేయి, ఈ మహారాజు మనస్సు ఎంత బాగుందో, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఆ వంట ఏదో ఇక్కడే వండుకుందాం, ఈయన మాత్రం నైవేద్యం పెట్టడా అని అమ్మవారిని కూడా తీసుకొచ్చేట. ఇన్ని ప్రయోగాలు చిన్న కందపద్యంలో. ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి రాజత భూభృత్సీమ కయిపోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరియన్. అంచేతను మామూలు వాళ్ళకి ఎలాగో నమస్కారం, పండితులకు ప్రత్యేక నమస్కారం. దయచేసి పద్యం చెప్పినప్పుడల్లా కొత్త పద్యం చెప్పే ప్రయత్నం చేయండి. కొత్తగా చదవండి కావ్యాలు. ఒక్కసారి చదివితే అర్థమవుతాయి, పండితులకు వేరే చెప్పక్కర్లా. జాతికి మనం కొత్త సామగ్రి అందించాలి. ఈవేళ ప్రత్యేకించి యువతరానికి తెలుగు సాహిత్యాన్ని ఒక వినూత్నమైన అన్వయంతో అందించాల్సిన బాధ్యత ఈ కండువా ధరించిన వారందరి మీద ఉంది. ఇది జాతీయ పతాకం లాంటిది. ఆ సాహిత్యాన్ని అలాగే చెరిగిపోనివ్వకూడదు. అది ప్రజల నాలుకల మీద నాట్యం ఆడాలంటే బాబు నీ జీవితానికి ఉపయోగపడేవి ఇందులో ఉన్నాయ్యా. నీ మనస్సులో కనుక శివధ్యానం చేస్తే నువ్వు ఏ కాశీ వెళ్ళక్కల్లా, ఏ శ్రీశైలం వెళ్ళక్కల్లా, నీ మనస్సులోకి శివుడే వస్తాడయ్యా. పైగా వచ్చిన శివుడు మళ్ళీ వెళ్ళడయ్యా, చంద్రునితో సహా వస్తాడయ్యా. అందుకని నీ సంసారం నీ మనస్సు అన్నీ చల్లగా ఉంటాయ్యా. అంతేకాదు అమ్మవారు కూడా అక్కడే ఉంటుందయ్యా. ఇన్ని భావాలన్నీ చిన్న కంద పద్యంలో నిర్మించినటువంటి నిక్షిప్తం చేసినటువంటి మాదయ్య గారి మల్లనికి నిజం చెప్పాలంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన కంటే ముందు ప్రవేశించిన వాడు శివకవి ప్రత్యేకంగా.